మీ పొడమి కృష్ణారాం రెడ్డి. సో ఈ రోజు మనము శ్రీభయ ఆస్థెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్టాల్ లో ఉన్నాము. సో రైతు సోదరులకి భూమిలో ఎంతో ఉపయోగపడే, అంటే దుక్కులలో ఎరువులతో పాటు వేసే ఎంతో ఉపయోగపడే మందులు శ్రీభయ వాళ్ళు డెవలప్ చేసిన ఇండి రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగా పనిచేస్తుంది. సో దీని గురించి మనం కంపెనీ మన డాక్టర్ గారు ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సో మా రైతు సోదరులకు ఒకసారి మన ఇండి రూట్స్ గురించి చెప్తారా? ఓకే, ఇండి రూట్స్ అనేది 4 kg ఫార్ములేషన్, గ్రాన్యులర్ ఫార్ములేషన్ అండి. ఇది ఎన్పికే కన్సార్షియం బేస్డ్ ప్రోడక్ట్ అండి. ఇది మొక్కకి నత్రజని ని, ఫాస్ఫరస్ ని అండ్ పొటాషియం ని అందిస్తుంది. ఇది అధిక దిగుబడిని ఇస్తుంది. అండ్ మరియు చౌడు నేలలో మరియు నీటి ఎద్దడి సమయాల్లో పంటకి రక్షణ కలిగించి పీజీపీ ట్రేట్స్ ని యాక్టివేట్ చేసి మొక్కకి బలం ని అందిస్తూ ప్రొడక్టివిటీని కూడా పెంచుతుంది. సో మాకు టమోటా పంటలో ఏమైతుందంటే సార్, ఒకేసారి సాయిల్ అప్లికేషన్ జరుగుతుంది. అంటే పేపర్ వేసే ముందర పైన పేపర్ వేసి కింద మనకి ఫర్టిలైజర్ తో పాటు గ్రాన్యుల్స్ పెడతారు. సో అలా వేయడం వల్ల దాంతో కలిపి ఇలాంటి ప్రోడక్ట్ వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో ఒకసారి చెప్తే. మళ్ళీ మనం ఇది గ్రాన్యులర్ ప్రోడక్ట్ కాబట్టి మైక్రోబ్స్ స్లో రిలీజ్ ఉంటుందండి. ఈ డెలివరీ సిస్టమ్స్ లో మనకు 3 రకాల డెలివరీ సిస్టమ్స్ అండ్ గ్రాన్యులర్స్. ఈ గ్రాన్యులర్స్ తో మనకు బెనిఫిట్ ఏంటంటే ఇవి స్లో రిలీజ్ అవుతుంది. మీరు చెప్తున్నట్టు మల్చ్ షీట్ వేసినప్పుడు కింద ఉన్న గ్రాన్యుల్స్ స్లో రిలీజ్ వల్ల మైక్రోబ్స్ మీరు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మాయిశ్చర్ అందించినప్పుడు అవి యాక్టివేట్ అయిపోయి మొక్క వేరు వ్యవస్థకి కాలనైజ్ అయిపోయి వాటికి కావాల్సిన ఉపయోగకరమైన అంశాలని మొక్కకు అందిస్తూ మొక్కకు దిగుబడిని పెంచే విధంగా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇది ఒకసారి మనం వేసినప్పుడు సో ఇది వేరు వ్యవస్థ దగ్గరే ఉంటూ వేరు వ్యవస్థ దగ్గర కాలనైజ్ అయ్యి సో భూమిలో మనం వేసే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు అది డ్రిప్ రూపంలో కావచ్చు, సాయిల్ అప్లికేషన్ రూపంలో కావచ్చు, సో దాని వినియోగ శాతాన్ని పెంచుతుంది. సో ఇది మంచి బ్యాక్టీరియల్ కన్సంప్షన్ కాబట్టి ఇది మంచి బ్యాక్టీరియల్, ఎటువంటి కెమికల్ ఉండదు, ఎటువంటి హాని ఉండదు. సో భూమిలో ఉన్న మంచి సూక్ష్మజీవులకి ఇది ఆహారంగా కూడా మారుతుంది. సో మొక్క స్ట్రెస్ కూడా తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇది రైతు సోదరులారా ఇండి రూట్స్ అనే ఒక మంచి ప్రోడక్ట్. సో దీని గురించి ఇలాంటి మంచి ప్రోడక్ట్లను వాడుకోవడం ద్వారా, సో ఇది ఎటువంటి కెమికల్ కాదు, ఇది బయలాజికల్ ప్రోడక్ట్ కాబట్టి సో ఇటువంటి భూమిలో వాడడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సో అలాగే దీంతో పాటు మనము రైతు సోదరులకు ఈ మధ్య కొత్తగా సో ట్రైకింగ్, ఫ్లోజో, టెకి గోల్డ్ ఇలాంటి ప్రోడక్ట్లను కూడా మనము సో అందియాలనుకుంటున్నాం అండి. సో ఇందులో గురించి ఇది ట్రైకోడర్మా, ఇది సూడోమోనాస్ ఫ్లోరెన్సిస్, ఇది ట్రైకోడర్మా హారిజానం. సో ఈ మధ్య తరచుగా సైంటిస్టులు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. సో భూమిలో సూక్ష్మజీవుల వాడకాన్ని పెంచుకోవాలి. సో సాయిలే మనకు చాలా ప్రధానమైనది. సో భూమిలో ఇటువంటి సూక్ష్మజీవుల వాడకం ద్వారా భూమి ద్వారా సంక్రమించే వ్యాధులన్నింటినీ అరికట్టుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఎంతో ఉపయోగకరం, తక్కువ ఖర్చులో ఉన్న ఫ్లోజో, ట్రైకింగ్ అంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్ లోనే హారిజానం ఇలాంటి ప్రోడక్ట్లు కూడా రైతులందరినీ వాడుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సార్ మా ఏరియాలో వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, విల్ట్ అని చాలా ఇబ్బందులు పడుతున్నాము మా రైతులు. సో టమోటాలో ముఖ్యంగా వేరుకుళ్ళుతో తర్వాత విల్ట్ తో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి ప్రోడక్ట్లకి ఇటువంటి బయలాజికల్ ఉత్పత్తుల ద్వారా ఏమన్నా మేలు జరుగుతుందో మీ ద్వారా చెప్పండి. రోగకారకాలన్నింటినీ మనం అరికట్టొచ్చండి. ముఖ్యంగా ఈ ట్రైకింగ్ ఫ్లోజో కాంబినేషన్ వాడినప్పుడు ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తుంటాయంటే కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా మరియు ఇవి కొన్ని రకాల సెకండరీ మెటబోలైట్స్ రిలీజ్ చేసి యాంటగోనిజం అనే ఒక మెకానిజం డెవలప్ చేసి మొక్క వేరు వ్యవస్థలు కానీ ఫ్లోజో అయితే మనం ఫోలియర్ స్ప్రే ద్వారా కూడా మనం విల్ట్ కానీ స్ప్రే ద్వారా కూడా చేయొచ్చు. అక్కడ ఉన్న రోగ కారకాలను అన్నిటిని తగ్గించి మొక్కకి ఈ రోగం నుండి నిరోధక, సో మొక్కకి ఏవైతే చెడు చేసే ప్యాథోజన్స్ ఉంటాయో అవి జర్మినేట్ కాకుండా దాని గ్రోత్ లేకుండా వాటి పాపులేషన్ తగ్గించి ఈ యూస్ఫుల్ మైక్రోబ్స్ పెరిగిపోయి మొక్కకి ఒక విధంగా డిసీజ్ ని కంట్రోల్ చేస్తుంది, ఒక విధంగా పోషణని కూడా అందిస్తుంది. మాకు కూడా సార్ చిత్తూరు జిల్లాలో మాకు రామసముద్రము, పొంగనూరు, చౌడేపల్లి తర్వాత చాలా ఏరియాలు, గుర్రంకొండ, కలికిరి, కలకడ ఏరియాల్లో వీటితో ప్రతి సంవత్సరం చాలా మంది రైతులు నష్టపోతున్నారు. సో ఇప్పటి వరకు కెమికల్ గా మనం దాన్ని కంట్రోల్ లోకి చెప్పినాం. సో బయలాజికల్ గా ఇటువంటి సూక్ష్మజీవుల ద్వారా ఎంతో కొంత మనకు మేలు జరుగుతుంది. దీన్ని మనం ఒకేసారే కాకుండా మొక్క పంట టైంలో 2-3 సార్లు వాడుకోవడం, 2-3 సంవత్సరాలు వరుసగా వాడుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇది రైతు సోదరులారా. సో వ్యవసాయం అంటే ఎరువులు, పురుగు మందులే కాదు, సూక్ష్మజీవులు కూడా సో ఒక మంచి పాత్ర పోషిస్తాయని మీ శ్రీభయ ద్వారా మేము రైతులకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.